విరోధుల్ని, శత్రువుల్ని గూడా ప్రాంతీయ భావం ఒకటే చేస్తది. అంటే ఏమో అనుకున్నా చిన్నప్పుడు విన్నప్పుడు. సో, నేను జెప్పేది 'మురుగన్' స్టోరీ గురించి. యాక్చువల్లీ 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్ జేసిర్రు మన సైడ్ నుంచెల్లి. ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారు, అనిరుద్ గారు కాంబినేషన్‌లో. సో, త్రివిక్రమ్ గారు 1 ఇయర్ స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ జేసిర్రంట. సో, అనౌన్స్ చేసేలోగా 'దూల బ్రో' ఉన్నాడుగా నాగవంశి గారు. ఆయన 'బార్న్ ఇన్ నార్త్, గోటెడ్ ఇన్ సౌత్' అని బెట్టి ఏదో అన్నారు. ఇగ ట్వీట్ జూసి అసలుకే ధనుష్ గారు, వెట్రిమారన్ గారు వాళ్ళ తమిళ్ కల్చర్ మీద ఏమన్నా వస్తే ఎమ్మటే రియాక్ట్ అయితారు. చిన్నగొచ్చినా గూడా. సో, ఇలాంటివి చూసినప్పుడు వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. అసలు వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారంటే, 'వడ చెన్నై' చేసినప్పుడు బానే ఉండే అంతా. 'వడ చెన్నై 2' చేద్దామని ట్రై చేస్తా ఉంటే ధనుష్ గారి దగ్గర ఉన్నాయి ఆ రైట్స్. సో, దానివల్ల ఇద్దరికి గొడవైంది. గొడవై మాట్లాడుకోవట్లే యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ నుంచెల్లి. కానీ ఎప్పుడైతే ఇక్కడ త్రివిక్రమ్ గారు, నాగవంశి గారు, ఎన్టీఆర్ గారు, అనిరుద్ గారు స్టార్ట్ చేసిర్రో, నాగవంశి గారు ట్వీట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటే ప్రయటనం చేసిర్రు. సో, మనం చూస్తూనే ఉన్నాం. ధనుష్ గారు ఎక్కడికెళ్ళినా సేమ్ తమిళ్‌లోనే మాట్లాడతారు. ఎక్కువ వాళ్ళు తమిళ్‌కి ఎక్కువ ఇస్తా ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మురుగన్ అనేవారు హిందూ గాదు. మురుగన్ అనేవారు తమిళ్ కొలిచే తమిళియన్ అని చెప్పేసి వాళ్ళ పాయింట్. సో, మీకు తెలియని బయోపిక్ మీరెలా తీస్తారని చెప్పేసి అప్పటినుంచెల్లే ఇక తమిళ్ వర్సెస్ తెలుగు ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి ట్విట్టర్‌లో. సో, అప్పటినుంచెల్లి ఇక చూసి వీళ్ళు కూడా ఏ గ్లింప్స్‌తో రిలీజ్ చేసిర్రు. మనం ఏ గురించి మాట్లాడాలి 2 చోట్ల. 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లు కూడా ఏ వాడిర్రు. అండ్ గ్లింప్స్‌లో కూడా ధనుష్ గారి ఫేస్ లేకుండా ఏని వాడిర్రు. సో, ఇక్కడ ఎలా అంటే అనౌన్స్‌మెంట్ వచ్చినమ్మటే ఒక 10 డేస్ కూడా ఆగలేదు గానీ పక్కా దీని కౌంటర్ కోసమే ధనుష్ గారు, వెట్రిమారన్ గారు అయితే ప్రయత్నం చేసిర్రు. నాకు తెలిసి ఎగ్జాక్ట్‌గా నా థాట్ కరెక్ట్ అయితే పక్కా 'గాడ్ ఆఫ్ వార్' ఆపోజిట్ గానే రిలీజ్ చేస్తారు. సో, దీనివల్ల ఎన్టీఆర్ వాళ్ళకి ఏంటి నష్టం అంటే నష్టం ఉంది. తమిళ్ వాళ్ళు మురుగన్ని దేవుళ్ళ కొలుస్తారు. సో, అక్కడ కలెక్షన్స్ 200, 150 క్రోర్స్ అయినా వచ్చేటి మినిమమ్. సో, దీనివల్ల అక్కడైతే నెగటివిటీ అయితే స్టార్ట్ అయిద్ది. అది మాత్రం షూర్. సో, ఇవి 2 క్లాష్‌లో వస్తే ఎన్టీఆర్ మూవీకి లాస్ అయితది. కాకపోతే ఇక్కడ ఉన్నది విచిత్రం ఏంటంటే, ఎన్టీఆర్ గారి డే 1 ధనుష్ గారి ఫైనల్ రన్. అది మనకు తెలిసిందే. ధనుష్ గారు అక్కడ ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత యాక్టింగ్‌లో ఉన్నా టైర్ 2 హీరో కిందనే ట్రీట్ చేస్తాం. కానీ యాక్టింగ్‌లో చెప్పాలంటే ధనుష్ గారు బాగా చేస్తారు. ఎన్టీఆర్‌కి ఈక్వల్‌గా ఎన్టీఆర్ కన్నా ఎక్కువ చేస్తారు. కొన్ని సినిమాలు మనం చూసినాం. ఈ యాక్టింగ్ కూడా పక్కన పెట్టుకుంటే అక్కడ వచ్చే సినిమా తమిళియన్ మురుగన్ అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిర్రు ధనుష్ గారు. సో, అక్కడ 'గాడ్ ఆఫ్ వార్'కి కౌంటర్ వేసినట్టు అనిపించింది నాకు ట్వీట్ చూసినప్పుడే. ట్విట్టర్ ట్వీట్. నాకు అర్థమైంది ఏంటంటే పక్కా వీళ్ళు పంతానికి పోయి ప్రాంతీయ భావంతో అనౌన్స్ చేసేసిర్రు. సో, తమిళ్ మురుగన్ అటు సైడ్, 'గాడ్ ఆఫ్ వార్' ఏమో ఇటు సైడ్. సో, 2 ఒకటేసారి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇద్దరికి నష్టమే జరుగుతది దీనివల్ల. కాకపోతే నాగవంశి గారు ఆ ట్వీట్ వేయకుండా బాగుందనిపించింది. ఆయన ట్వీట్ వల్లే ఇంత రాద్ధాంతం, ఇంత విధ్వంసం జరిగింది. సో, ఇప్పుడు ఆ మూవీ మీద కూడా హైప్స్ ఉన్నాయి. సో, మనోళ్ళు ఆ గ్లింప్స్ చూసి అక్కడ కామెంట్ చేయడం, అక్కడి నుంచెల్లి, ఇక్కడి నుంచెల్లి మొత్తం ట్రోల్స్, స్టఫ్ మొత్తం బాగంటే బాగా నెగటివిటీ పెరిగిపోతుంది. సో, ఈ టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో మంచి పని చేసిండ్రు, 'గాడ్ ఆఫ్ వార్' నుంచి బయటకు వచ్చాను అంటారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమో ఇంకా ధనుష్ ఫ్యాన్స్ తో ఫ్యాన్ వార్ చేస్తున్నారు. ఇటు సైడ్ టాలీవుడ్ వర్సెస్ కాలీవుడ్ ఇలా నడుస్తుంది. సో, మొత్తానికైతే గొడవలో ఉన్న ధనుష్ గారు, విక్రమార్క గారు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం కలవడం అనేది గమనార్హం. ఇక ఈ చిచ్చు ఎక్కడ దాకా పోతుందో, ఎన్ని ప్రాంతాలు తగలబెడుతుందో చూడాలా. మొత్తానికైతే 2 మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో, మనకి తెలిసింది ఏంటంటే 'గాడ్ ఆఫ్ వార్' డే 1 తమిళ్ మురుగన్ ఫైనల్ కలెక్షన్ అది మాత్రం తెలిసిందే. ఒకవేళ తెలుగు ధనుష్ ఫ్యాన్స్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ తారక్ ఫ్యాన్స్ ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. ఇష్యూ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఇష్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Alpando and love you all. Signing off. Bye bye.